చేస్తా. మీరు అక్కడ కలవాలంటే బీజేపీ వైపు క్యాండిడేట్ వైపు కలవాలంటే శ్రీరామ్ పర్మిషన్ ఉండాలా, చిలక మధుసూదన్ రెడ్డి పర్మిషన్ ఉండాలా, తర్వాత సత్యకుమార్ వస్తాడు. అది 3 ట్యాక్స్లు అంటే అవే. కేంద్రెడ్డి దగ్గర అయితే ఒక ట్యాక్సే, ఆల్ ఫ్రీ ఉన్నట్టు. ఆయనకు కూడా గేట్ల దగ్గర కాసుకోవాలి ఇంటి దగ్గర. నేను మీ ఇంట్లో గేట్ల దగ్గర కాసుకుంటానా? ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా, చేస్తాను. దయచేసి ఓట్లేసి గెలిపించండి అయ్యా, మీకు పాదాలు మొక్కి చెప్తున్నా. ఒక్కసారి నిజాయితీ అయిన వ్యక్తిని స్థానికుని గెలిపించుకోండి అయ్యా. మీకు కాలర్ పట్టుకొని అడిగే హక్కు ఉంటుందయ్యా. ఇది కాక మైనార్టీలకి 4% తొలగిస్తామని హైదరాబాద్లో ఎలక్షన్లో అమిత్ షా పబ్లిక్గా చెప్తున్నాడు. తొలగించి దాన్ని ఎస్సీ ఎస్టీలకి బీసీలకి పంచుతాడంట. వాళ్ళకే న్యాయం జరగలే, దాన్ని తీసుకుని పంచుతాడంట. ఉంటే కదా పంచేకి. కేంద్రము ఏమీ చేయలేదు ఈ 10 ఏళ్లలో. ఆయన చెప్తున్న జాతీయ కార్యదర్శి అయితే, జాతీయ కార్యదర్శి అంటున్నారు అందరూ. చాలా గట్టివాడంట, పొట్టివాడనే గట్టివాడంట. ఎందులో గట్టివాడు? మాటల్లో గట్టివాడా? చేతలైతే నాకు కనపడలేదు. అది డేరా భూ మాదిరే కనిపిస్తుంది నాకు. అంటే డబ్బున్న బీసీ కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా డబ్బు లేని బీసీలు అంటున్నారు. అంటే నా దగ్గర లేదంటూ ఏంటంటే డబ్బే. డబ్బు లేదు కాబట్టే మా బీసీలు కూడా స్క్రాప్ అంటే చెత్త కొంతమంది వెళ్ళిపోయినారు. ఆ సెమీనారాయణ స్వామి గుడిలో ఎలక్షన్ అయిపోతాను ఒకసారి క్లీనర్గా చేపిస్తా. అపవిత్రత చేసిపోయినారు. దాంట్లో ఆ నారాయణని వాడుకుంటారు, ఇటు చెన్నకేశ్వర స్వామిని వాడుకుంటారు, అటు రాముని వాడుకుంటారు, మసీదులు ఇది చేస్తారు, చర్చిలు ఇది చేస్తారు. సత్యకుమార్కి ఓపెన్ ఛాలెంజ్, ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇప్పగలిగితే, మోడీతో చెప్పగలిగితే అదేవిధంగా చేనేతకు జిఎస్టీ ఎంఎంఎస్సి స్కీమ్ తొలగించబడితే చెప్పగలిగితే నేను ఈ పోటీలో నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అమ్మా జయశ్రీ అక్క గారు గత 56 సంవత్సరాల నుంచి బీసీనే లేదంటున్నారు. మన సారు నరసింహులు డాక్టర్ గారు బాగా కంటి వైద్యం బాగా చేస్తారు. కంటి వైద్యం చేయించుకోండి, తర్వాత మాట్లాడండి. ఎందుకు చెప్తున్నానంటే గతంలో నిలబడిన అద్దాల నారాయణ తర్వాత ఇదే బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది కంచెన్నకి. తర్వాత సిపిఎం జగదీష్ గారికి 2009లో ఇచ్చింది. తర్వాత 2014 రంగనాథ సత్యనారాయణ అనే ఒక వ్యక్తి, స్థానికుడు, చేనేత వ్యక్తి, బీసీ 2014లో నిలబడినాడు, 2019లో నిలబడినాడు, 2024లో కూడా నిలబడినాడు. అంటే వీళ్ళకు డబ్బు లేదని బీసీలు కనబడరేమో. బహుశా నా దగ్గర డబ్బు లేదనుకుంటున్నాను. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, రండి నా వెంట నడుచండి. కేతిరెడ్డిని సాధించడానికి సరైన మగోడు దిగినాడు అంటారు వీళ్ళు. ఆ సరైన మగోడు ధర్మవరంలోనే ఉన్నాడు. అసత్యం, వాటాలు పంచుకోడు, లాలూచి పడ్డు, ఇంకోళ్ళ దగ్గర పోయి చేయి చాపడు. నా దగ్గర ఉన్నది చేస్తా, చేతనైతే సహాయం చేసిన. ఇంతవరకు ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించాం, ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాం, అందరికీ ఉపయోగం చేశాం. నా శక్తి ఎంత ఉందో అంతా చేశా, ఇంకా చేస్తా. నాకు ధర్మవరంలో చేనేత వ్యక్తి ఎమ్మెల్యే కావాలనేది కోరిక. దానికి నేను అంచెలంచెలుగా 2014, 2009 నుంచి ప్రణాళిక వేసుకొని అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నా. గ్యాస్ ఏజెన్సీలు ఇప్పిస్తే ఇప్పుడున్న గోవింద్ చౌదరి ఏం కావాలా అంటే కొత్త ఏజెన్సీలు వస్తాయా? వీళ్ళు చెప్పేదన్నీ ఫాల్స్. ఆయన జాతీయ కార్యదర్శి అయితే నేను చెప్పిన ఛాలెంజ్కి స్వీకరించి రేపు 29 లోపల మోదీతో అమిత్ షాతో చెప్పేమనండి. నేను బరిలో నుంచి తప్పించుకోవడానికి సిద్ధం. బుడబొక్కల మాట అన్ని చెప్తే ఊడి ఇదేవాడు ధర్మవరంలో లేరు. ధర్మవరము ఓటర్స్ చాలా షార్ప్, కత్తిలాగుంటారు. ఓకే, ఒక వ్యక్తిని గెలిపించాలనుకుంటే గెలిపిస్తారు, పట్టుబట్టి గెలిపిస్తారు. నాకు ఆ ధైర్యం ఉంది.
ఈసారి నేను విజయకేతనం ధర్మవరంలో ఎగరేస్తామని ఎమ్మెల్యే అవుతానని నాకు నమ్మకం ఉంది. అన్ని వర్గాలు సహకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా, బ్రాహ్మణ సంఘం కూడా, వైసెస్ కూడా సహకరిస్తున్నారు. వీళ్ళు ఏదో డబ్బులు ఉన్నాయని జనాల్ని తోలుకుంటున్నారు తప్ప వాపు తప్ప బలుపు లేదు దీంట్లో. వీళ్ళు వచ్చిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి తెచ్చుకొని ప్రచారాలకి ఆర్భాటాలకి చేస్తున్నారు. డబ్బులు విచ్చలవిడిగా డబ్బు ఉంది, సంపాదించినారు. ఎవరిది? ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే. అబ్డివిటీలో జాతీయ కార్యదర్శి భార్య లేదు అని ఇచ్చినాడు. ఒక ఆమె భార్య అని ప్రచారం చేస్తాను. తెలుసో తెలియకో పర్సనల్ విషయంలో నేను మాట్లాడినా, అది నేను ఇదొక్కటే చెప్పదలుచుకుంది. పర్సనల్ విషయాలకి నేను పోను, పర్సనల్ జోలికి పోను. ఎందుకంటే రాజకీయం అనేది ఒకరి సొత్తు కాదు. రేపు ఈయన గెలిచాడు అనుకోండి, సత్యకుమార్ గెలిచాడు అనుకోండి, ఈయన ఆయన టైఅప్ అవుతారు. ఆయన గెలిచారనుకో ఈయన కప్పం కడతాడు. కప్పాలు కామన్. దీనికి తానా అంటే తందానా అని ఆత్మలో మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని, అంటే ఒక సామెత ఉంది, మనసులో ఏదో పెట్టుకొని పిల్లా గడ్డికిరా అంటారు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, బీజేపీ వాళ్ళ పరిస్థితి. ఆయన్ని విగ్రహంలాగా తీసిపెట్టారు. క్యాడర్ ఏమైంది, ఎవరు ఎక్కడున్నారు, ఏం చేసుకుంటారని సత్యకుమార్ కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది ధర్మవరంలో. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు విజయకేతనంలో మధ్యాహ్నం 12 గంటలకి జయకలింగే. ఓకే.